నేను హరిబాబుని మాట్లాడుతున్నాను. ఇవాళ మన తోటలో చూశారు కదా, ఇప్పుడు మన ఒడ్లు కరిగట్టు కట్టినట్టు మనం ఇక్కడ మన కలిం చెట్లు వాక్కాయ నారు పోస్తున్నాం అనమాట. ఇది చూడండి, ఇది మన వాక్కాయ నారుమడి అనమాట. ఇది ఒక 20-30 వేల దాకా పాకెట్లో పెట్టాము. మళ్ళీ అలా కాకుండా ఇప్పుడు ఒడ్లు గనక మనం వరి గనక నారుమడి ఎట్లా పోస్తామో ఆ విధంగా ఇత్తనం తీసి కలిం చెట్ల ఇత్తనం నుంచి తీసేసి ఇక అయిపోయిందనమాట. ఇత్తనం మా దగ్గరకు లేదు, అయిపోయింది. లాస్ట్ కలిం చెట్లు కూడా కూడా కాయ అయిపోయింది. ఈ విధంగా ఇత్తనం తీసి చూడండి, ఈ విధంగా చూడండి గంపలో ఉంది. ఆ విధంగా ఇత్తనం తీసిన తొక్కు అనమాట. ఇది ఆల్రెడీ ఇత్తనం వేసేసాం. అది చూడండి తెల్లగా ఉంటుంది లోపల. అది రంప పొట్టు, వేప చెక్క కోసిన తర్వాత వచ్చే రంప పొట్టు ఉంటుంది కదా, ఆ రంప పొట్టులో ఇత్తనం కలిపి చల్లేసాం. చల్లినాక ఇది ఆ ఇత్తనం తీసేసిన పిట్టి అనమాట. ఇంకెక్కడన్నా ఇత్తనం ఏమైనా ఉంటుందేమో అని చెప్పి అది కూడా చల్లేస్తున్నాం. అనే కాదు, ఈ కాయ ఆ పల్పు ఎంతో బలమైందండి. మీరు ఈ పల్పును కూడా ఎప్పుడు వేస్ట్ చేసుకోకూడదు. కాయల పల్పు ఇది కూడా చాలా బలం నేలకి, భూమికి. అందుకని నేనంటే ఇత్తనం ఉంటుంది సరే, పల్పు కూడా ఉపయోగించుకుందాను. ఈ విధంగా నార్మల్లో పోసేస్తున్నాను. చూడండి ఎంత ఎంత చక్కగా ఉంటుందో. అది ఆ విధంగా మొత్తం దీంట్లో నేను ఒక 40-50 వేలు వరకు కరోండా కరిసా నారు దీంట్లో ఉంటుందని నేను లెక్కేస్తున్నా. చూడండి, దరిదాపు ఒక 4 సెంట్ల వరకు ఉంటుంది ఇది మడి. ఈ 4 సెంట్ల మడిలో ఒక 40 వేలు వరకు ఇత్తనం చేద్దామని ఆలోచన చేశా. ఇదే పళ్ళ చెట్ల మధ్య అండి. నాకు జాగా ఎక్కడుందో నేను చెప్పాక, నుంచుంటే మొక్క, కూర్చుంటే మొక్క, అడుగడుక్కు మొక్క పెట్టే తోట అంతా. ఎక్కడ జాగా లేక ఇదిగో ఈ కోస్తా కూర్చొని, ఇదిగో ఈ జామలు, ఇదిగో ఈ సిమ్లా యాపిల్, ఈ పనస చెట్టు, ఈ ఫిగ్ అంటే మన అంజీరా, వీటి మధ్య అది చివర రామాఫలం ఉంది. అక్కడ రామాఫల్ అది చూడండి ఎంత బాగుందో, తండేసిపోయింది రామాఫల్. ఆ రామాఫల్ వీటి మధ్యనమాట చక్కగా ఇదిగో చూడండి ఆ విధంగానమాట నారు బయటం జరుగుతుంది. అది పల్పుతో కూడిన ఇత్తనం. ఏది మన కలిమి చెట్టు ఇత్తనం తీసిన తర్వాత పల్పు ప్లస్ ఇత్తనం కలిసి ఉంటుంది. ఇది అది వేసేస్తాం అనమాట. ఇది వేసి దీని మీద ఏం చేస్తామంటే మళ్ళా ఎర్రమట్టి, జీవామృతం, ఈ వేప చెక్క కోసిన రంప పొట్టు ఉంటుంది, ఆ రంప పొట్టు, ఈ 3 కలిపిన మిశ్రమం మళ్ళీ దీని మీద ఏం చేస్తాము, ఒక 1/2 ఇంచ్ 3 ఇంచ్ కోరేసేస్తాం. ఒక పూతగా వేసేస్తాం అనమాట. ఒక రంగులో 30 అంగుళం పూతగా వేసేస్తాం. వేస్తే ఏమైందంటే అప్పుడు ఇత్తనం లోపలికి వెళ్ళి ఆ రంగులో కిందకి వెళ్ళిపోయి నీట్గా మోటికి వచ్చేస్తుంది. ఇది దాదాపు ఇక్కడ నేను 40-50 వేలు ఇక్కడే ఈ నారుమడి కరిగట్టులోనే కానీ పోసేసాను అనమాట. ఇది అంతా మా కుర్రోళ్ళు చేస్తారు. ఇది చేసి సంవత్సరం పాటు ఈ మొక్కలు అమ్మిన తర్వాత ఈ డబ్బులతోనే మా కుర్రోళ్ళు చక్కగా శాలరీస్ తీసుకుంటానికి ఇది పనికొచ్చిద్దని ఆలోచన మాది. ఇదే విధంగా చేస్తూ ఉంటాం ఎప్పుడు మేము ప్రతి ఏడు. అదేమన్నా ఈ ఇత్తనం వేసిన తర్వాత అది ఇంకా ఇత్తనం కొద్దిగా మిగిలింది. ఇదిగో ఈ విధంగా ఉంటుంది. ఒకసారి చూపించమ్మా. అదిగో ఇది ఇత్తనము ప్లస్ వేప చెక్క కోసిన పొడి. ఇది వేప చెక్క కోసిన పొడి ఇదన్నమాట. జల్లుకోమ్మ, అది కోసిన పొడి. ఎందుకు ఇత్తనం అంటే వేప చెక్క దాంట్లో ఇంకా ముందుకెళ్ళకు. వేప చెక్క కోసిన దాంట్లో ఈ పొడి వేస్తే ఏంటంటే వేప చెక్కలో ఉన్న గుణం ఉంటుంది కదా, చేదు గుణం, ఔషధ గుణాలు ఉంటాయి కదా, ఆల్కలైట్స్ ఉంటాయి కదా, ఈ ఇత్తనం కుళ్ళిపోకుండా, పాడైపోకుండా, ఈ ఫంగస్ పట్టకుండా, చెడిపోకుండా ఉండటం కోసం నేను ఈ రంప పొట్టు ఎక్కువ వాడతా. నా దగ్గర 40-50 బస్తాలు వేప పొట్టు ఎప్పుడు నిల్వ ఉంటుంది. నేను ఉంచుకుంటా. ప్రతి దాంట్లో జీవామృతంలో కూడా కలుపుతా. జీవామృతంలో కూడా కనీసం 20-25 సంచులు కలిపేస్తా. ద్రవ జీవామృతంలో కూడా కలుపుతా. ఇది నాకు అలవాటు. ఇది ఈ విధంగా కలిపి ఎక్కువ ఉపయోగించుకుంటా ప్రతి సంవత్సరం నేను. ఇప్పుడు ఏంటంటే దీని మీద మట్టి కోరు కూడా వేసేస్తున్నాడు చూడండి. ఈ విధంగా ఇది మట్టి కూర అనమాట. ఇది ఎర్రమట్టి ప్లస్ ఎర్రమట్టిను ప్లస్ ఇంకా మట్టి తెచ్చియమ్మా. ఇంకా ఎర్రమట్టి ప్లస్ అది రంప పొట్టు, ఘనజీవామృతం 3 కలిపిన మిశ్రమం ఇది. ఇది బాగా ఈ విధంగా ఏం చేస్తామంటే ఒక కోరెట్ వేసేస్తాం. ఆ ఎత్తనం మీద ఒక 1/2 ఇంచ్ కోరు పడిపోద్ది. ఇట్లా ఒక 1/2 ఇంచ్ కోరేసేస్తాం. అట్లా ఒక 1/2 ఇంచ్ కూర పడిందంటే దాంట్లో మెల్లగా ఇప్పుడు అన్ని వానలే కదా, చూడండి ఎట్ట పడుతున్నాయో వానలు. దారుణం అండి. వానల గురించి చెప్పుకోవాలి ఒక పెద్ద కథ. మనిషి ఏమైనా అడ్డమైన పనులు చేశాడు, ప్రకృతి నాశనం చేశాడు, అడ్డమైన తిన్నాడు. మెల్లమెల్ల కరోనా వచ్చింది. కరోనా వచ్చినాక మూతికి గుడ్డలు చేసుకుంటూ తిరుగుతూ ఉన్నారు. ఈ కరోనా తగ్గేది లేదు, పాడు లేదు అన్నట్టు తయారైంది. మనం అలవాటు పడిపోయాం. ఇక లాభం లేదు అని చెప్పి నేను వచ్చేసేసి పొలం రావటం మొదలుపెట్టాను.
ఈ కరోనా అయినా సరే, ఈ కరోనా మూలనే ఈ అధిక వానలు అని చెప్పాను కదా, విపరీతం ఏడలేదు పాడలేదు. జూన్ 2వ తారీఖు నుంచి బట్టి వానలు పడతానే ఉన్నాయండి. దారుణం, దిక్కుమాలిన వానలు. మరీ ఆగస్టు నుంచి అయితే మరీ దారుణం అండి. మరీ వారం రోజుల నుంచి అయితే మధ్యాహ్నం 3 గంటల నుంచి మొదలుపెట్టి 6 గంటల దాకా 7 గంటల దాకా కుండపోత వానలు పడుతున్నాయండి. చూడండి, ఇవి ఇట్లా మా కుర్రోళ్ళు ఏం చేస్తారంటే, ఆ ఇత్తనం చల్లిన వేప పిండిని, వేప పొట్టు దాని మీద ఇట్లా చక్కగా ఒక హాఫ్ ఇంచి ఆ విధంగా ఒక కోరేసేస్తాం అనమాట. ఒక కోరేసేసామంటే చక్కగా మంచిగా మోటుకు వచ్చింది. తడి పెట్టేసామంటే ఇప్పుడు అసలు అక్కర్లా, ఈ వానలు పిచ్చి వానలకే ఇక మోటుకు వచ్చేస్తుంది అనమాట. మేము ఆల్రెడీ 25,000 30,000 పెట్టాం కదా పాకెట్లో, అదంతా వచ్చేసిందండి. మోటికి వచ్చేసింది, బ్రహ్మాండంగా వచ్చింది. అట్లా మోటికి బ్రహ్మాండంగా వచ్చింది చక్కగా. ఇప్పుడు దీంట్లో కూడా మేము 40,000-50,000 వస్తుందనే అనుకుంటున్నాను నేను. 4 సెంట్లు పైన ఉందన్నమాట. ఇది వచ్చిన తర్వాత దీన్ని మళ్ళీ ఒక 2 అంగుళాలు 3 అంగుళాలు వెళ్ళిన తర్వాత మళ్ళీ పాకెట్లో మార్చుకోవాల్సిందేనండి. ఎక్కువ కాలం ఉండడానికి వీల్లేదు ఇక్కడ. మ్యాక్సిమం మళ్ళీ 2 అంగుళాలు మొక్క అవ్వగానే 4 ఆకులు 5 ఆకులు వేయగానే మళ్ళీ మా వాళ్ళు ఏం చేస్తారంటే దీన్ని పాకెట్లో 5/7 5/8 పాకెట్లోకి ఇటు తీసుకెళ్ళమ్మా. 5/8 పాకెట్లోకి చక్కగా మార్చేసుకుంటారు. అట్లా వెళ్ళమ్మా, ఏం కాదు, వెళ్ళు ఏం కాదు, వెళ్ళు. అట్లా ఆ విధంగా మట్టి పోసేసి ఈ విధంగా నారుమడి తయారు చేస్తారు. చూడండి ప్రకృతి, అబ్బా ఎంత ఒక మియావాకి ఫారెస్ట్లో ఉన్నాను. చూడండి ఎంత బాగుందో మా చెట్లన్నీ. సింగపూర్ చెరువుల దగ్గర నుంచి ఇదిగో ఇది లిచ్చి సింగపూర్ చెరువు. అది చూడండి, అది ఏమైనా పైకి వెళ్ళిపోయింది 30 అడుగుల పైన. శ్రీగంధం ఎర్రచందనం చెట్టు. ఇదేమైనా పనస, జాక్ ఫ్రూట్, సింహాచలం పనస మీద చూడండి ఎంత బాగుందో. మాండవిలియా వండర్ఫుల్, అసలు ఎంత అద్భుతం. చాలామంది నా తోటకు వచ్చిన వాళ్ళంతా ఆ పనస చెట్టుకే ఆ బ్లూ కలర్ పూలు పూసినాయి అనుకుంటారు. కాదు, దాని రహస్యం ఏంటంటే ఆకులన్నీ దాంట్లో కలిసిపోయి జాక్ ఫ్రూట్కే ఈ కాయ పూలు పూసినాయి అని అనుకుంటారు. కాదనమాట. ఇదేమన్నా మన సిమ్లా రాయల్ డెలిషియస్ యాపిల్ అండి, ఫస్ట్ క్లాస్. దాని పక్కదేమన్నా ఫిగ్, అది టర్కీ ఫిగ్. ఆ టర్కీ ఫిగ్ చుట్టూ మీకు తీగలు కొంచెం చూడండి, అదే తిప్ప తీగండి. ఏది వదిలినా వదలపోయిన 5 ఏళ్ళ నుంచి చూస్తున్నా కదా, ఆ టర్కీ ఫిగ్ని మాత్రం ఆ తిప్ప తీగ వదలదండి. వండర్ఫుల్గా అల్లేసేస్తుంది అనమాట. దాని తర్వాత అటు రామాఫల్, అది రామాఫల్. దాని తర్వాత ఇదిగో ఈ జామలు, ఇవన్నీ అలహావా సఫేదాలు. ఇదిగో నేను ఇక్కడ వీడియో తీసి మాట్లాడుతున్నా కదా, ఆ బాతులు అరుతున్నాయి చూడండి ఆ ముండలు. నేను ఇక్కడ ఏదో మేత వేసేస్తున్నానని. అది చూడండి, అవన్నీ స్టార్ ఫ్రూట్లు. అది స్టార్ ఫ్రూట్ నుంచి అది దాని మీదకి వస్తే చక్కగా మళ్ళీ అదంతా కర్రా ఫ్రూట్ ఉంటుంది, రామాఫల్ ఉంటుంది. అది చూడండి, దాని మీద మీకు పిచ్చిగా గూళ్ళు కూడా ఉండేయండి బాగా అబ్జర్వ్ చేస్తే. పైన ఆ కొమ్మలు అడ్డం వచ్చినాయి. అట్లా అనమాట. అంతా ఒక మియావాకి ఫారెస్టేనండి. చూడండి ఎంత ఒత్తుగా భయంకరంగా పెరిగిద్దో. ఇక్కడికి వచ్చేదానికి ఈ బ్లూ కలర్ దడి పక్కన ఉంది, ఇది మలైన్ యాపిల్ అండి. ఈ ఏడే పూత వచ్చింది, రాలిపోయింది. వచ్చేడు కాపు నిలబడిద్దండి దీనికి, మలైన్ యాపిల్కి. ఇదనమాట, ఇది మలైన్ యాపిల్. ఎర్రటి చిగురులతో ఉంది కదా అది. ఈ మలైన్ యాపిల్ పక్కన ఇది చూడండి, అసలు మా కంప్లీట్ ఎర్ర ఆకులతో వచ్చేసింది. ఇది స్వీట్ లివీ అండి. పై దాకా ఉంది ఆకు, ఎర్రాకు. పెద్ద ఆర్నమెంటల్ ప్లాంట్ లాగా ఉంటుందండి. చూడండి ఎంత అద్భుతమైన మొక్క. అదంతా స్వీట్ లివీస్ అంటాం. దాని పక్కన అది లిచ్చీస్ అనమాట. దాని పక్కన ఈ పక్కన ఉంది అమెరికన్ పీచి. ఆ పీచి వెనకాల ఆవకాడోస్ ఉంటాయి, మళ్ళీ లక్ష్మణ పళ్ళు ఉంటుంది, లవంగాలు ఉంటాయి, యాలకులు ఉంటాయి, దాల్చిన చెక్క, ఇక అన్నీ ఉంటాయండి. చైనాకు ఉంది, పంపర పనసలు ఉంటాయి, చందనాలు వారసన ఇదేనమాట. చూడండి, ఇప్పుడు మేము దీని చుట్టూతో మా వాళ్ళు ఎట్ట కట్టారో చూడండి. కోళ్ళు, మా దగ్గర కోళ్ళు ఎక్కువ కదా, కోళ్ళు బాతులు వచ్చి నాశనం చేయకుండా చుట్టూతో బాగా బెగదొక్కున్నారు. చక్కగా మంచిగా ఫెన్సింగ్, ఇది మన గ్రీన్ మ్యాట్ వేసుకున్నారు. ఈ 2 నెలలు ఇది కాపాడుకుంటే, ఈ విధంగా కాపాడుకుంటే ఏమైందంటే ఈ కోళ్ళు పాడు చేయకుండా ఉంటాయి. ఇట్లా ఈ విధంగా చేసేసుకుని ఈ 2 నెలలు అట్టు పెట్టుకుంటారు. తర్వాత వండర్ఫుల్గా ఇది అవుతుంది అనమాట. చూసారుగా ఎంత నీట్గా ఉందో ప్రకృతి, అద్భుతమైన ప్రకృతి. ఈ మేఘాలు ఇప్పుడు రెడీ అయింది. ఇప్పుడు ఎంత అయిందంటే 4 అయింది కదా, టైం 3:30 అయింది. ఇక మళ్ళీ వాన పడటానికి అది చూసారా అట్లా కమ్ముకొచ్చేస్తుందండి. నల్లటి మేఘాలతో
ఇక కొట్టిద్ది 6-7 దాకా కొట్టిద్ది. మనం చేసిన పాపాలకి కరోనా రావటం, ఈ కరోనా పుణ్యం అంట, ఈ భయంకరమైన వర్షాలు, అధిక వర్షాలండి. రైతులు వాళ్ళ పేపర్ చూస్తే బాధేసింది. పంటలన్నీ పోయినాయండి. పత్తి పోయింది, మక్కలు పోయినాయి, అన్ని పంటలు, జొన్న పోయింది, పచ్చజొన్న పోయింది, అన్నీ కుళ్ళిపోయినాయండి. కూరలు, ఆకుకూరలు, టమాటో ఏమి లేవు, ఏం మిగల. కొద్దిగా హార్టికల్చర్ నాకు కూడా ఏం దెబ్బ తగిలినాయి అంటే బొప్పాయి లాంటివి దెబ్బతిన్నాయి నా దగ్గర. ఉరక కొట్టింది. కాబట్టి నేను మా కుర్రాళ్ళం పడి అంతా ఎప్పుడు నీళ్ళు అప్పుడు చేలోంచి బయటకు తీసాము. దాంతో ఉరక దెబ్బ నాకు తప్పింది. కొద్దిగా ఉరక దెబ్బ తప్పుకున్నా కానీ బొప్పాయి తప్పుకోలేకపోయిందండి. 500 బొప్పాయి చెట్లు చచ్చిపోయినాయి. ఏం శాస్త్రానికి కూడా 1-2 మిగిలినవి మొత్తం చచ్చిపోయినాయి. మళ్ళీ ఇప్పుడు మేము బొప్పాయి రెడీ చేసుకోవాలా. మళ్ళీ కొద్దిగా టర్కీ ఫిగ్ కూడా పోయిందండి కొన్ని చెట్లు. అట్లా ఉరక కొట్టినాయి. మిగతా అన్నీ బాగానే ఉన్నాయి. ఫారిన్ ఫ్రూట్స్ కానీ, నల్ల జాములు అన్నీ అంది, లిచ్చి, తాయి లిచ్చీలు అన్నీ బాగున్నాయి. మిగతా అంత బాగుంది కానీ ఒక బొప్పాయి ఈ 2 పోయినాయి. ఇప్పుడు చూసారా చక్కగా ఇప్పుడు సగం అయిపోయింది. ఎర్రమట్టి ఈ విధంగా పోయటం అది అయిపోతుంది. ఇంకా ఆస్తుంటే ఆ నల్ల మట్టి కోట్ అనమాట. అది ఒక కోరేస్తాం మేము. ఆ విధంగా ఒక 1/2 ఇంచ్ వరకు ఒక వేసేస్తే ఏమైందంటే చక్కగా ఇప్పుడు జల్లుకి ఒక జల్లు పడిందంటే బ్రహ్మాండంగా అద్భుతమైన 90% మోటికి వచ్చేస్తుందండి. ఎందుకంటే మేము తీసుకున్న జాగ్రత్తలు కూడా అంత జాగ్రత్త అనమాట. నారుమడి మెత్తగా తయారు చేసుకుంటాం. వరి నారుమడి ఎట్లా తయారు చేస్తాం, మన ఆయన నేర్పాడు. వరి నారుమడి ఎట్లా తయారు చేయాలో పొలుకులాగా కొట్టేస్తాడు, మండలాగుతాడు, శుభ్రంగా గుంటగా బాస్తాడు, ఎన్ని చేస్తాడో చేసి అసలు దుమ్ము చేసేస్తాడు. నారుమడిని చేసేసి దాంట్లో నారు పోస్తాడు. అట్లా చేసి ఇది కూడా ఎప్పుడో 70లో 60లో నేర్పాడు మా నాయన నాకు. 65, 70, 75 ఆ ప్రాంతంలో. ఆ ప్రకారమే చేసుకొస్తాను నేను. నాకు అదే ప్రభావం ఉంటుంది కదా తండ్రి నుంచి పిల్లలకి అన్నట్టు. ఆ విధంగా చేసుకుంటూ వస్తా. అద్భుతంగా వస్తుంది. చూశారు కదా అది. ఇక కాస్తుంది అనమాట. అది కాస్తుంది. అది అట్లా వేసేసి మూసేసి ఇక ఈ జల్లు ఇవాళ పడుతుంది కదా. ఈ వాన దెబ్బకి మొత్తం 4-5 రోజులు 1 వీక్లో అండి. 1 వీక్లో ఎర్రటి మోటికలు వచ్చేస్తాయి. ఇక అంతా మొలిసేస్తుంది. ఒక 2 నెలలు ఇదే విధంగా కాపాడుకున్నాం అనుకోండి, వండర్ఫుల్గా మంచిగా పాకెట్లోకి మార్చేసుకోవచ్చు. అక్కడి నుంచి రైతు సోదరులు చెప్పాను కదా, చిన్న రైతులైతే ఒక 5 రూపాయలు తక్కువ ఇచ్చేస్తానండి. 10 రూపాయలని తగ్గించి ఇచ్చేస్తా. మా పిల్లలకు నేను చెప్తా. పెద్దవాళ్ళు అంటే వాళ్ళు కాంప్రమైజ్ కావద్దని చెప్తా. పెద్ద రైతులకి మీ ఇష్టం వచ్చినట్టు తీసుకుంటారు ఆయన. చిన్న రైతులు, సన్నకారు రైతులకి నేను చెప్పినట్టు ఇవ్వండి అని చెప్పి నేను చెప్తాను. చిన్న సన్నకారు రైతులు అయితే మీరు తీసుకెళ్ళండి అమ్మ, ఏదో ఒక రేటు నేను చేస్తాను, మీరు వెనకాడద్దు, చక్కగా తీసుకెళ్ళండి. ఈ అడవి పందులు, బొడివి పందులు ఏం రావు, దొంగలు బొంగలు. మీరు కనుక 3 ఏళ్ళు కనుక ఈ వాక్కాయ, కలిం చెట్టు, కరోండా చెట్టు ఫెన్సింగ్ వేసుకోగలిగితే చక్కగా మీ సామ్రాజ్యంలో మీరుంటారు. మీరు ఎన్ని చెట్లు పెట్టుకోవాలంటే అన్ని చెట్లు పెట్టుకోవచ్చండి. లోపల ఆటోమేటిక్గా మీకు ఆ ఫెన్సింగ్ ఉండే తలకి ఆ మధ్యలో మీకు కూడా కొత్త ఆలోచనలు వస్తూ ఉంటాయి. ఆ మొక్క పెట్టాలా, ఈ చెట్టు పెట్టాలా, మన తోట ఎవరు చూడలేదు, మొదుగు ఉంది అని చెప్పి మీరు కూడా రకరకాల చెట్లు పెట్టుకొస్తారు. ఇక అట్లా అనమాట. నేను ఈ మొదుగు వచ్చిన తర్వాతే నేను ఇన్ని రకాలైన చెట్లు పెట్టా. 500-550 రకాల చెట్లు నా దగ్గర ఉన్నాయి అంటే, మొక్కలు కానీ చెట్లు కానీ, బికాజ్ ఆఫ్ చుట్టూ ఫెన్సింగ్ బిగించి పారేసా. 10-15 అడుగులు, 12 అడుగులు, 13 అడుగులు మన కలిమి చెట్లు, ఎర్ర చందనం చెట్లు అంతా తెల్ల మద్ది, మహాగని, ఎన్ని చెట్లు అల్లుకుపోయి బాగా పెరిగిపోయింది ఫెన్సింగ్గా. మళ్ళీ ఈ పక్క వచ్చేసరి కాస్త మిగిలిందండి. ఇంకా 4-5 గంపలు కనుక వేస్తే ఇది ఈ పక్కన అయిపోయింది. చూసారా ఇందాక తెల్లగా ఉంది, ఇప్పుడు అట్లా మూసేసేస్తాం అనమాట ఆపించి. అట్లా ఆ విధంగా చేసుకుంటారు మా కుర్రోళ్ళు. చక్కగా ప్రతి మేచిన మోటిగా ప్రతిదీ మొలిసేటట్టు చేసుకుంటారు మా కుర్రోళ్ళు. చేసుకుంటే చక్కగా వస్తుంది. అట్లా ఇదనమాట. ఇది మన మార్గం దీనికి. ఇది కలిం నారు పోసే విధానం. ఆ కలిం నారు పోసింది మీరు చూశారు కదా ఇదివరకు వీడియోలు. నా 150 వీడియోల్లో 70-80 వీడియోలు తీసినది మా కిషన్. ఆడే పెద్ద హీరో. చూడు ఎట్లున్నాడు, ఆర్నాగేశ్వరరావు లాగా, పెద్ద విలన్ లాగా. ఆ మట్టి ఇచ్చేవాడు ఏమన్నా చంద్రయ్య. ఇద్దరు చూడండి, ఇద్దరు బన్నీలు ఎట్టేశారు. ఒకడు ఆర్నాగేశ్వరరావు, ఒకళ్ళు ఏమన్నా రాజనాల్ లాగా ఉండారండి. పాత సినిమాలో హీరో విలన్ లాగా ఉన్నారు ఇద్దరు. బన్నీలు చూడండి ఎట్లుండే, టైగర్ అట్లా చూడండి ఎట్లుండాడు. మీరు చాలా వీడియోలు మా కిషన్ తీసిన వీడియోలు చూశారు. ఒక 80-100 వీడియోలు దాకా తీశాడు దర్దాపు. అన్నీ ఒంటి చేత్తో తీసాడు అతనే. అదిగా అతను చక్కగా మంచిగా నీట్గా నారు పోసేసుకుంటాడు చక్కగా. కానీ ఇద్దరు ఇంకా ఉన్నాడు వాళ్ళ బామ్మర్ది ఉసియా అనేది అక్కడ మట్టి కలుపుతున్నాడు. దొర మట్టి అందించేది అతనే. ఈ ముగ్గురు కలిసి లాగుతారు పాపం. మా రెడ్డి వాళ్ళ ఆవులు దొరికెళ్ళాడు. రెడ్డి ఆవులు దొరికెళ్ళాడు. ఈ ముగ్గురు ఇది పోసేస్తున్నారు. ఓకే.
వండర్ఫుల్ అండి, చాలా బాగుంది, అద్భుతంగా ఉంది. ఇదిగో అద్భుతమైన ప్రకృతి, వాన వచ్చేటట్టు ఉంది. ఇది కూడా వేయటం అయిపోయింది, చక్కగా చూడండి. కలివి నారు ఇప్పుడుతో ఇంతటితో సమాప్తం. ఇక మేము పోయినాక ఇక్కడ ఒక 40-50 వేలు రావచ్చు అనుకుంటున్నాను. 30-40 వేలు అని వస్తుంది మొటిక. ఇది ఈ కాస్తలో ఈ 4-5 సెంట్లు 5 సెంట్లు ఉంది, 5 సెంట్లో ఉంది. అదే మోటిక అది వచ్చేసిందంట, సన్న మోటిక. అది వారం నాడు పోసారు ఆకడ దాంట్లో, అది దాంట్లో సన్న మోటిక తగిలిందంట. సన్నగా మోటిక మీరు చూడండి, కనపడిద్ది, జూమ్లో ఇస్తున్నాను. సన్న మోటిక తగులుతుందంట, అది మా వాళ్ళు చెప్తున్నారు. సన్న మోటిక ఉంది, అది అంతా మోటిక అంట. వారం రోజులు 18 రోజులు అయింది అది మోటిక తగిలింది. ఇప్పుడు ఇది వాడేశారు, ఇది ఒక వారం 8 రోజుల తర్వాత వస్తుంది. ఓకే, ఇది ఇందరిది ఆపేస్తానండి. కలిగి నారు. సో ఈసారి మనకి 60-70 వేల వరకు మన దగ్గర ఉంటుంది. ఓకేనండి, థ్యాంక్ యూ. దీని మీదే క్లోజ్ చేసేస్తున్నాను. ఓకే, దీని మీద కన్నా రామాఫలం చెట్టు మీద క్లోజ్ చేస్తానండి. చూడండి, అద్భుతమైన రామాఫలం ఉంది, వండర్ఫుల్ రామాఫలాలు. కర్రా ఫ్రూట్ ఉంది పక్కనే, ఎర్ర చందనాలు, అద్భుతమైన స్టార్ ఫ్రూటు, వాటి మీద క్లోజ్ చేసేస్తాను. ఓకే, థ్యాంక్ యూ అండి.